హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి వాల్క్లైజ్ అనే కంపెనీలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తూ మన బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. దీనికైతే ఎక్కువగా క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదండి. ఓన్లీ 12th క్లాస్ ఇంటర్ పాస్ అయితే చాలు. అలాగే మనకి వారంలో 5 గంటల నుంచి గంటలు పనిచేస్తే చాలు. ఎక్కువగా అవసరం లేదంటే ఒక రోజులో మీరు మినిమం ఒక 3 అవర్స్ పనిచేస్తే చాలు. శాలరీ కూడా 30,000 అయితే ఇస్తున్నారండి. అండ్ మనకి ఎక్కువగా మనం బయటకు వెళ్ళి జాబ్ చేయని అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే జాబ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అది కూడా మనకి ఫ్రీ టైంలో, అంటే కంపెనీ రూల్స్ ఏంటంటే మనకి ఒక టైం సెట్ చేసుకోమంటున్నారు. మనకి ఫ్రీ టైంలో మాత్రమే జాబ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఈ టైంకే జాబ్ చేయాలి, ఈ టైంకే మీరు రిపోర్ట్స్ అన్నీ ఇవ్వాలి ఏ ఉండదు. మీకు నచ్చిన టైంలో మీరైతే జాబ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను, ఒకసారి వెళ్ళైతే అప్లై అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేనైతే మన ఛానల్లో జెన్యూన్ జాబ్ అప్డేట్సే చేస్తాను, అందరికీ యూజ్ అయ్యేటివే. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ ఎలాంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అయితే ఉండవు, అందరికీ యూజ్ అయ్యేటివి జెన్యూన్ జాబ్ అప్డేట్సే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ సపోర్ట్ మన ఛానల్కి అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చెప్పాను కదండి మీకు, యాడ్స్ క్వాలిటీ రైటర్ తెలుగు అంటే మనకి తెలుగు వచ్చిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం పదండి. ఇంకా సో మనకి మెయిన్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ప్రాజెక్టు డీటెయిల్స్. సో ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ జాబ్ టైటిల్ వచ్చేసరికి యాడ్స్ క్వాలిటీ రైటర్. సో పే రేటు, సో బేస్డ్ ఆన్ టాస్క్ అప్రాక్సిమేట్లీ పర్ అవర్, అదే ఒక అవర్కి $9 అనేది ఇస్తారు. సో ఏంటంటే మనకి ఏదైనా ఒక టాస్క్ ఇచ్చారనుకోండి, సో దాన్ని మనం కంప్లీట్ చేస్తే మనకి ఒక 1 అవర్కి $9. సో మనకి ఇండియన్ రూపీస్లో మనకి $1 అంటే 80 రూపీస్. సో మీరే కౌంట్ చేసుకోండి. సో 1 అవర్లోనే మనకి ఒక 700 ఇలా అనేది వస్తుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ లొకేషన్ అంటే రిమోట్, అదే మనకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా. సో మనం ఇండియా అయి ఉండాలి. సో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, సో మన ఇంట్లో ఉండే చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది. సో అది. అండ్ నెక్స్ట్ హవర్స్, సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ మినిమమ్. మనకి ఏంటంటే కమిట్మెంట్ ఈజ్ ద 5 hours per week. యూ క్యాన్ చూస్ టు వర్క్ అప్ టు 20 hours per week. సో చూడండి, ఇది మనకి చాలా మంచి ఆపర్చునిటీ కదా. మనకి వర్క్ ఫ్రమ్ హోము, అలాగే షెడ్యూల్ అంటే మన ఓన్గా మనం అంటే ఏ టైంలో అయినా సరే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మనకి వీక్లీలో ఒక 5 hours నుంచి 20 hours లోపు మనం చేసుకోవచ్చు. సో వారంలో మనకి ఎక్కువ వర్కే ఉండదు. సో 5 hours లేదా 20 hours బిలోనే మనం వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా మన షెడ్యూల్, అంటే మనం ఏ టైం పెట్టుకుంటే ఆ టైంలోనే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి. సో ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే స్టార్ట్స్ డేట్ అనేది ఇచ్చారు. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్, సో ఇండిపెండెంట్, కాంట్రాక్టర్, ఫ్రీలాన్స్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటెడ్. సో మనకి ఎంప్లాయ్మెంట్ టైప్ కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది పర్మనెంటా కాంట్రాక్టా, సో ఇలా ఉంటుంది. సో వాళ్ళైతే మస్ట్ మెన్షన్ అయితే చేసేసారు. సో ఏంటి, ఇండిపెండెంట్ అంటే ఓన్గా జాబ్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాక్టర్ అయినా అనుకోవచ్చు, లేదా ఫ్రీలాన్సర్. సో ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ జాబ్ చాలామంది చేస్తుంటారు కదా. సో ఇది ఒక ఫ్రీలాన్సర్ ప్రాజెక్ట్ కూడా అనుకోవచ్చు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సో ఓన్గా మనం జాబ్ చేసుకున్నట్టుగా అని చెప్తున్నారు. సో అలాగే ప్రాజెక్ట్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్. సో మనకి ఇది అసలు ఫేక్ రియల్ అని చాలామందికి ఉంటుంది. లాంగ్ టర్మ్, ఇది ఎన్నాళ్ళైనా సరే జాబ్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో అది. అండ్ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. మనకి ఏంటి ఇచ్చారు, దిర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్, నో ఫోన్ కాల్స్, నో వెయిటింగ్, అండ్ నో వేస్టింగ్ టైం.
వండరింగ్ వెదర్ యూ గాట్ ద జాబ్ ఆర్ నాట్. సో వీళ్ళు టైం వేస్ట్ చేయకండి. అలాగే మీరు ఎలా అంటే నో కాల్స్, నో వెయిటింగ్, నో ఇంటర్వ్యూ కూడా అంటే ఏమీ లేదు. సో మీకు ఇంటర్వ్యూ చేసి అవంతా చేయము, జస్ట్ మీరు అప్లై అయితే చేసుకోండి, ర్యాండమ్గా సెలెక్ట్ అయితే చేసుకుంటామని అయితే చెప్తున్నారు. సో కింద అప్లై బటన్ ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి మీరు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లై అయితే చేసుకోండి. సో వాళ్ళైతే టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఎలాంటి కాల్స్ కానీ, ఎలాంటి ఎస్ఎంఎస్ కానీ, ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటివంతా ఏం ఉండదు. మీకు జాబ్ కావాలంటే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు అని వాళ్ళు క్లారిటీగా చెప్పేస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి చాలా ఇచ్చారు ఇంపార్టెంట్ నోట్, ఇది ఒకటి చదవండి. అండ్ నెక్స్ట్ మనకి రిక్రూట్మెంట్స్. సో మనకి వాళ్ళు ఏం కావాలి, మన నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఈ జాబ్కి మనకేం వచ్చి ఉండాలో వీళ్ళు క్లారిటీ కూడా మెన్షన్ చేశారు. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు. సో మీకు తెలుగు అనేది చాలా బాగా మాట్లాడొచ్చి ఉండాలి. సో అది. నెక్స్ట్ స్ట్రాంగ్ ఇది అండర్స్టాండింగ్ ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకెన్. సో మనకి ఏంటంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బాగా వచ్చి ఉండాలి, మాట్లాడాలి, రాయడం కూడా వచ్చి ఉండాలి అనేది చెప్తున్నారు. సో అది. అండ్ కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చరు. సో మనకి మంచి నాలెడ్జ్ కూడా ఉండాలనేది చెప్తున్నారు. అండ్ రేరబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మన దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి. సిస్టమ్ మీ దగ్గర ఉన్నా పర్లేదు, లేకపోతే లేదు. సో అది. అండ్ నెక్స్ట్ ఫ్యామిలర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్. అలాగే సైన్ ఏ స్టాండర్డ్ నో డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంటు. సో ఇవన్నీ కూడా ఒకసారి చదివి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, టు నో మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ దగ్గర మీరు క్లిక్ చేయండి. సో ఇంకా మీకు వాళ్ళు ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేశారు. అంటే అసలు ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల అసలు ఏం యూజెస్ ఉంటుంది, అసలు పర్వాలేదా, ఇలా చాలామందికి మీకు కూడా డౌట్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, టు నో మోర్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. సో వీడియోస్ కూడా వాళ్ళ ఛానల్ కూడా ఓపెన్ అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఎందుకు జాయిన్ అయితే అసలు బెనిఫిట్స్ ఏంటనేది కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, అప్లై ఫర్ దిస్ జాబ్. సో మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి జాబు. సో మనకి పర్ అవర్కే 700 అంటే వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్ని కంప్లీట్ చేసుకోవాలి. సో అది. ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మనకి చూడండి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చి ఉండాలి. దిస్ రోల్ ఈజ్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ. ఇవన్నీ కూడా ఇచ్చారు, మనం ఏమేమి ఉండాలి ఇవంతా కూడా క్లారిటీగా. సో ఇవన్నీ చదివి అర్థం చేసుకొని ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి ఏం పెద్దగా కష్టం అయితే లేదు, జస్ట్ తెలుగు వచ్చి ఉండాలి, లైట్గా ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి. అలాగే మనకి మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలామందికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక టాస్క్ ఇస్తే మనకి 1 అవర్లోనే $9 అనేది ఇస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మంచి జాబ్, కాబట్టి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఆ సపోర్టు మన ఛానల్కి ఇస్తారనే కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.